ఈ వీడియోలో డైరీ ఫ్లోలో షాప్ వైజ్ ప్రైజెస్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. కొన్ని షాప్స్కి నార్మల్ హోల్సేల్ ప్రైస్ కంటే డిఫరెంట్ రేట్ ఉంటే యాప్లో ఒక్కసారి సెట్ చేస్తే చాలు, ప్రతి ఆర్డర్లో ఆ రేట్ ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. ఐటమ్స్ ట్యాబ్కి వెళ్ళండి, ఐటమ్ సెలెక్ట్ చేయండి. మేము ఆరోగ్య ఎఫ్సిఎం 500 మిల్లీలీటర్లు సెలెక్ట్ చేస్తున్నాము. ఎడిట్ ట్యాప్ చేయండి. షాప్ వైజ్ ప్రైసెస్ ట్యాబ్కి వెళ్ళండి, యాడ్ షాప్ ట్యాప్ చేయండి. షాప్ సెలెక్ట్ చేయండి. మేము రమణ స్టోర్ సెలెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ షాప్కి హోల్సేల్ ప్రైస్ ఎంటర్ చేయండి. మేము 31 రూపీస్ ఎంటర్ చేస్తున్నాము. సేవ్ కస్టమ్ ప్రైస్ ట్యాప్ చేయండి. అయిపోయింది. రమణ స్టోర్ కస్టమ్ ప్రైస్తో కనిపిస్తుంది. డిఫాల్ట్ ప్రైస్ నుండి డిఫరెన్స్ కూడా చూపిస్తుంది. ఇక్కడ 1 రూపీ డిస్కౌంట్. ఎన్ని షాప్స్కైనా కస్టమ్ ప్రైజెస్ యాడ్ చేయవచ్చు. కస్టమ్ ప్రైస్ లేని షాప్స్కి డిఫాల్ట్ హోల్సేల్ ప్రైస్ వాడుతుంది. ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఆర్డర్స్ ట్యాబ్కి వెళ్ళండి, రమణ స్టోర్ వెతకండి, టేక్ ఆర్డర్ ట్యాప్ చేయండి. ఈ ఐటమ్ యాడ్ చేయండి. చూడండి, ప్రైస్ ఆల్రెడీ 31 రూపాయలు ఉంది. యాప్ కస్టమ్ ప్రైస్ ఆటోమేటిక్గా తీసుకుంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళి బాలాజీ ప్రొవిజన్స్కి ఆర్డర్ తీసుకోండి. అదే ఐటమ్ యాడ్ చేయండి. చూడండి, ప్రైస్ 32 రూపీస్ ఉంది. బాలాజీ ప్రొవిజన్స్కి కస్టమ్ ప్రైస్ సెట్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ ప్రైస్ వస్తుంది. రేట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ప్రతిసారి ప్రైస్ మార్చాల్సిన పని లేదు.